ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఉలిక్కిపడింది జగన్ సర్కార్. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదుపై వెంటనే స్పందించి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. వెంటనే సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత చకచక చంద్రబాబు, లోకేష్ తో పాటు మొత్తం 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిఐడి పోలీసులు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది జగన్ సర్కార్. దేశంలోనే ఏపీలోనే తొలిసారిగా ఈ చట్టం పెడుతుందని డబ్బా కొట్టుకుంది జగన్ ప్రభుత్వం. అయితే వైసీపీ అక్రమాలపై 400కు పైగా ఫిర్యాదులు టీడీపీ ఇస్తే స్పందించలేదు ఈసీ. గత నెల, ఈ నెల పెన్షన్ల పంపిణీ గందరగోళం వ్యవహారంలో 42 మంది చనిపోయినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. చంద్రబాబు, ఇతర నేతలపై సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం మరోసారి వార్తల్లో నిలిచింది. భూ యాజమాన్య చట్టంలో భూ యజమానుల హక్కులు హరించడంపై రాష్ట్రంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీనికి నిరసనగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు విధులు బహిష్కరించారు. న్యాయ వ్యవస్థ అధికారులను ప్రభుత్వం లాగేసుకుందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టులో పిటిషన్లు వేశాయి బార్ అసోసియేషన్లు. చట్టాన్ని తాము ఆమోదించినా విధి విధానాలు రూపొందించలేదని, ఇప్పట్లో అమలు చేయబోమని చెప్పింది సర్కార్. అయితే దొంగచాటుగా చట్టం అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఈ ఎపిసోడ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంత జరిగినా తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని అమలు చేసి తీరుతామంటున్నారు ఇద్దరు మంత్రులు. ప్రజల్లో వ్యతిరేకతను తట్టుకోలేక ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. దీంతో చంద్రబాబు, లోకేష్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిఐడి పోలీసులు.